హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వర్జిన్ బాయ్స్ అండ్ గ్యాంబ్లర్స్ 2025 తెలుగు మూవీస్ రివ్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. రెండు ఒక వీడియోలో చెప్పేస్తున్నా భయ్యా, అంత సూపర్ మూవీస్ ఏం కాదు. ఫస్ట్ వర్జిన్ బాయ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది ఆహాలో అయితే రిలీజ్ అయింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అలా ఉంటుంది దగ్గర. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక కాలేజీలో ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళని వర్జిన్ బాయ్స్ అంటారనమాట. ఆర్య, దుండి అండ్ రోని. వీళ్ళైతే న్యూ ఇయర్స్ ఈవ్ ముందు వర్జినిటీ కోల్పోవాలని అయితే డేర్ తీసుకుంటారు భయ్యా. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూత్ ఫోకస్డ్ భయ్యా ఫుల్ గా. కేవలం యూత్ కి అయితే ఆ బోల్డ్ అడల్ట్ కామెడీ అయితే వర్కౌట్ అవ్వచ్చు. అక్కడక్కడ కొంచెం బౌండరీస్ అయితే పుష్ చేస్తారు వాళ్ళకి తగ్గట్టుగా. అండ్ కొన్ని ఫన్నీ వన్ లైనర్స్ అయితే ఉంటాయి, పంచ్ డైలాగ్స్ అకేషనల్లీ వర్కౌట్ అవుతాయి అనమాట. శ్రీహాన్ క్యారెక్టర్ అయితే కొంచెం డీసెంట్ కామిక్ రిలీఫ్ అని చెప్తాను భయ్యా. కొంచెం బాగానే వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఆర్ కొంచెం పర్లేదు. సినిమాటోగ్రఫీ పరంగా స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తారు యూత్ఫుల్ వైబ్ కి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. అంటే క్యాంపస్ కామెడీ ఫార్ములాస్ లో ఈ టైప్ ఆఫ్ రిపీటెడ్ ఫార్ములా చాలానే చూసేసాం మనం. సో అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ పైగా టూ మచ్ గ్లామర్ ఉంటుంది. అండ్ మెయిన్ కోర్ థీమ్ అయితే అంతేముండదు భయ్యా. మొత్తం గ్లామర్ చుట్టూ, అడల్ట్ జోక్స్ చుట్టూ వీటినే యూస్ చేసుకుని చూపిస్తారు. అదంతా కూడా ఓవర్లీ డన్ అనిపిస్తుంది. అంత అవసరం లేదు. బట్ సబ్స్టెన్స్ లేకపోవడం వల్ల వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు. అండ్ ఎమోషనల్ కోర్ కూడా చాలా వీక్ గా ఉంటుంది, చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది. ఎమోషనల్ పంచెస్ అయితే అసలు మిస్ అయిపోతాయి. పర్ఫార్మెన్సెస్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. చాలా మిక్స్డ్ ఒపీనియన్ అయితే ఉంది నాకు. ఎక్కువగా అడల్ట్ కామెడీ మీద యూత్ కి ఫోర్స్డ్ గా చూపించి కొంచెం అడల్ట్ టైప్ ఆఫ్ సెటప్స్ ని క్రియేట్ చేసుకుని తీయడం వల్ల నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ. పర్టికులర్ గా కోర్ థీమ్ అంటూ రన్ అవుతుంది. వీళ్ళు తీసుకున్న థీమే వర్జినిటీ కోల్పోవడం కాబట్టి యూత్ కి తగ్గట్టుగానే తీశారు. అందరికీ అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు. జస్ట్ ఓన్లీ అడల్ట్ కామెడీ కోసం, అడల్ట్ సీన్స్ కోసం, గ్లామర్ ఎక్స్పోజింగ్స్ కోసం, ఈ వర్జినిటీ కోల్పోయే కాన్సెప్ట్ కోసం చూద్దాం అనుకుంటే చూడండి భయ్యా, నాకైతే అసలు నచ్చలేదు మూవీ. క్రింజ్ అని చెప్పలేము, అలా అని చెప్పేసి వర్స్ట్ అని చెప్పలేము దీన్ని. ఎందుకంటే ఏదన్నా మూవీనే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బట్టి ఉంటుంది. వీళ్ళు వర్జినిటీ కోల్పోవడం అనే కాన్సెప్ట్ ని తీసుకుని మూవీ తీశారు కాబట్టి దానికి తగ్గట్టుగానే మాట్లాడాలి. అలా అని చెప్పి ఒరిజినిటీ కోసం తీశారు, ఎలాంటివి కూడా తీస్తారా మూవీస్ లో అయితే నేను అనలేను భయ్యా. వాళ్ళ ఇష్టం, అది మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. నాకైతే నచ్చలేదు మూవీ. ఆహాలో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. ఇక నెక్స్ట్ మూవీ అయిన గ్యాంబ్లర్స్ 2025 మూవీ. ఇది కూడా తెలుగులో సన్ నెక్స్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మూవీ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక మిస్టీరియస్ సీక్రెట్ క్లబ్ అయితే ఉంటుంది. అక్కడ గ్యాంబ్లింగ్ అయితే జరుగుతుంటుంది అనమాట. కొంతమంది గ్యాంబ్లర్స్, ఒక 5 వ్యక్తులు మిస్టీరియస్ కార్డ్ గేమ్ లో అయితే పడతారు భయ్యా. అక్కడ జరిగే థ్రిల్లర్ గేమ్ గురించి మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఈ మూవీ ఎలా అనిపించింది అంటే, ఇది కూడా నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. పాజిటివ్స్ ఏమైనా అంటే శోభన్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం బాగానే అనిపించింది. అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమైజే, సైకలాజికల్ డ్రామాయే. బట్ హై స్టేక్స్ కార్డ్ గేమ్ ని ఇన్వాల్వ్ చేశారు బాగానే, కానీ ఎగ్జిక్యూషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. థ్రిల్లర్ వైబ్ అయితే బాగానే క్రియేట్ చేసుకున్నారు, కానీ అంత క్యాచ్ చేయలేదు భయ్యా. అంటే అంత వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మీకు తీసుకున్న స్టోరీ ప్లాట్ ని ఎంత వర్స్ట్ గా ప్రెజెంట్ చేయాలో అంత వర్స్ట్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎక్కడ కూడా ఇంటెన్స్ గా కానీ, థ్రిల్లింగ్ గా కానీ అసలు అనిపించదు భయ్యా. మెయిన్ గా స్క్రీన్ ప్లే అన్నది చాలా వర్స్ట్ గా వెళ్తుంటుంది, చాలా వీక్ గా వెళ్తుంటుంది. ఫ్లాట్ క్యారెక్టర్ మూమెంట్స్ ఉంటాయి. అసలు ఇంపాక్ట్ కూడా ఏమీ ఉండదు, ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఏ క్యారెక్టర్ కూడా అంత థ్రిల్లింగ్ అనిపించదు. అండ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా డెలివర్ చేయడం ఫెయిల్ అయ్యారు. పర్ఫార్మెన్సెస్ కూడా అంతగా వర్కౌట్ అవ్వబోయా, చాలా వీక్ గా ఉంటుంది. త్రూ అవుట్ ద స్క్రీన్ ప్లే కానీ, త్రూ అవుట్ ద మూవీ కానీ ఎంజాయ్ చేసి ఫన్ క్రియేట్ చేసే మూమెంట్స్ అయితే ఏమీ వర్కౌట్ అవ్వలేదు. చాలా రొటీన్ గా, రెగ్యులర్ గా అనిపించింది. చాలా అవుట్డేటెడ్ గా కూడా అనిపించింది భయ్యా మూవీ. నాకైతే ఇది కూడా ఏమంతగా వర్కౌట్ అవ్వలేదు. సన్ నెక్స్ట్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. రెండు మూవీస్ కూడా నాకైతే నచ్చలేదు భయ్యా. నేను యాక్చువల్లీ రివ్యూస్ పెడదామని కూడా అనుకోలేదు, వదిలేద్దాం అనుకున్నా. బట్ ఎందుకు నెగ్లెక్ట్ చేయడం, సరే పెట్టేద్దాం. రెండు కలిపి ఒకే వీడియోలో మీకు టైం వేస్ట్ అవ్వకూడదు, నాకు టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి పెడుతున్న రివ్యూ. చూద్దాం అనుకుంటే చూడండి భయ్యా. మీకు కనుక రివ్యూస్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.